హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఇప్పుడు పాపకి ఆయిల్ అప్లై చేయబోతున్నాను అనమాట. ఆయిల్ తీసుకున్నాను, నేను ప్రిపేర్ చేశాను కదా, ఆయిల్ కాటన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ నీట్గా చిక్కు తీసుకోండి, మంచిగా నీట్గా చిక్కు తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఆయిల్ అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ మొత్తం నీట్గా చిక్కు తీసేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా తీసేసుకున్నారు కదా, ఇలా లైన్గా అప్లై చేసేటప్పుడు ఇలా తీసుకోండి. ఇలా మధ్యలో ఇలా పాపడ్ తీసేసుకొని రూట్కే మనం అప్లై చేయాలి. మన మెయిన్ టార్గెట్ రూట్ అనమాట. రూట్కి అప్లై చేయాలి. ఎయిర్కి అప్లై ఇప్పుడు వద్దు, లాస్ట్లో ఎయిర్కి అప్లై చేసుకుందాము. ఫస్ట్ మనము రూట్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో మనకి వేర్ అనేది రూటే కదా, ఇక్కడ ఉండే కదా, మనకి ఇక్కడ నుండే కదా మన ఎయిర్ గ్రోత్ అయ్యేది. సో ఇది తీసుకోండి, ఆయిల్లో ఇలా డిప్ చేసుకోండి. ఇలా వచ్చినాక చూడండి, ఇలా అప్లై చేసుకోండి. ఈజీగా కాటన్తో అయితే అబ్జర్వ్ అయితే కాటనే కావాలా, మనం చేతితో కూడా పెట్టుకోవచ్చు కదా, ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, మంచిగానే చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా ఒక్కొక్కసారి చేసేటప్పుడు ఇలా తీసుకోండి. ఇలా పాపడి తీసుకున్నారంటే ఈజీగా ఉండదు. ఇప్పుడు ఫింగర్స్తో కూడా ఎలా అప్లై చేయొచ్చు, ఫింగర్స్తో ఇలా తీసుకోండి, ఇలా అప్లై చేయ. ఒకవేళ కాటన్ లేదనుకుంటే ఫింగర్స్తో కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. కానీ రూట్కి అప్లై చేయండి, మంచిగా రూట్కే ఇలా నీట్గా అప్లై చేసేసుకోండి. అంతే. మీరు ఈ దువ్వాన ఎప్పుడు వాడాలంటే ఇలా మీరు పాపడ్ తీసుకోవడానికి, ఎందుకంటే దువ్వాన అయితే మీకు ఈ కోంబ్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇది చెప్పాను అనమాట. ఇలా ఒక్కొక్కసారి ఇట్లా తీసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసేసేయండి. రూట్కి అప్లై చేయడమే చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమనుకుంటాం, హెయిర్కి అప్లై చేస్తే చాలా అనుకుంటాం కదండి. నేను ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని, కానీ హెయిర్కి అప్లై చేయడం కాదు, కానీ రూట్కే మనం అప్లై చేసుకోవాలన్నమాట. అది ఏ ఆయిల్ అయినా, మీరు వాడే ఏ ఆయిల్ అయినా రూట్కి ఫస్ట్ అప్లై చేసుకోండి. రూట్లో నుంచే మనకి ఎయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ ఆయిల్ అయినా, మీరు ఇప్పుడు నేను ఈ ప్రిపేర్ చేసిన ఆయిల్ అయినా లేదా పారాషూట్ ఆయిల్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మీరు రూట్కి అప్లై చేసేసేయండి. ఇక్కడ కింద కూడా చూసారా, వాడి వాడి ఎయిర్ గ్రోత్ అనేది ఎంత మంచిగా వచ్చిందో కింద. అందుకే ఈ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుంది, మీరు మంచిగా వాడండి. వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత పిల్లలు కదా, పిల్లలకి ఏం చేస్తారంటే, మీరు మార్నింగ్ మనము ఇవి చేయలేం కాబట్టి స్కూల్కి టైం అయితే అడవిడిగా ఉంటాం కాబట్టి రేపు మీరు తలస్నానం చేసినారంటే ఈరోజు ఈవినింగే పిల్లలకి ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసేయండి. అది ఇంకా మంచిగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇలా ఫుల్గా అప్లై చేసేసుకోండి. ఈవినింగే పిల్లలకి మీరు ఏం చేస్తారంటే మంచిగా అప్లై చేసేసేయండి. ఇది మీరు 1 డే బిఫోర్, హెడ్ బాత్కి 1 డే బిఫోర్ అన్న అప్లై చేసుకోవచ్చు, లేదంటే 1 అవర్, తల స్నానానికి ముందు 1 అవర్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ డే అయితే ఏంటంటే ఎంటికలకి మంచిగా ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది. లేదు టైం లేదా అన్న వాళ్ళైతే మీరు
తల స్నానం చేసి ఆ రోజు ముందు 1 అవర్కి ముందైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్కి ఆయిల్. ఇదైతే 100% వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆడపిల్లలకి 2 ఇంపార్టెంట్. ఒకటి హెయిర్ ఉంటేనే ఆడపిల్లలకి అందము. సో ఫస్ట్ హెయిర్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి తల్లి అనే పేరు ఒక ఉమెన్కే వచ్చింది అనమాట. సో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్స్కి. పిల్లలకి ఇప్పటి నుంచే పెడితే మంచిది. ఫ్యూచర్లో ఏమున్నా కూడా హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది మాత్రం మీరు మర్చిపోకుండా పిల్లలకి అప్లై చేసేసేయండి, మీరు కూడా అప్లై చేసుకోండి. అయిపోయింది. ఇది మొత్తం అయిపోయింది కదా. మీరు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్కి కూడా, ఎందుకంటే కొంతమందికి ఈ ఫ్రంట్లో కూడా ఎయిర్ లేకుండా అట్లా ఎయిర్ లాస్ అవడం ఉంటుంది. సో ఇది మొత్తం అంతా మనకి ఎయిర్ లేకుండా చాలా డర్టీగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అప్లై చేసుకోండి, దెన్ ఇక్కడ అప్లై చేసేసుకోండి. అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఎయిర్కి అప్లై చేసుకోండి. పైన ఎయిర్కి అప్లై చేసుకోండి. మంచిగా ఎయిర్ అప్లై చేసుకోండి, ఎందుకంటే వీక్లీ 2 పెడతాం కాబట్టి మంచిగా అప్లై చేసుకోండి. కొంచెం లైట్గా ఇక్కడ మంచిగా కనిపించేటట్టు, కారేటట్టు, అంటే ఎక్కువ కాదు, మంచిగా కొంచెం ఆయిల్ కనిపించేటట్టు అప్లై చేసుకోండి. ఇది ఫుల్గా అప్లై చేసేసుకోండి. అండ్ ఈ కింద కూడా మంచిగా అప్లై చేసేసుకోండి. చూడండి, కింద కూడా అప్లై చేసుకొని హెయిర్కి మంచిగా ఇలా విడివిడిగా తీసి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసినాక ఫైనల్గా ఏంటంటే హెయిర్కి మసాజ్ ఇలా ఇవ్వండి. ఇట్లా బాగా ఇలా చేశారంటే ఏమైందంటే ఇవి మొత్తం ఈ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది అనమాట. మంచిగా కొంచెం మనకు కూడా రిలాక్స్గా ఉంటుంది. పిల్లలకి ఇలా చేశారంటే బాగా రిలాక్స్గా ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్రీగా ఫీల్ అవుతారు అనమాట. మీరు కూడా ఇలా చెయ్యండి. ఇది చాలా బెస్ట్ యాక్టివిటీ పిల్లలకి. బ్రెయిన్ కూడా కొంచెం మంచిగా హ్యాపీగా స్మూత్గా ఫీల్ అవుతుంది అనమాట. సో ఇలా చెయ్యండి. అయిపోయినాక మంచిగా ఇలా మసాజ్ చేస్తూనే ఉండండి. ఇక్కడ కింద కూడా మంచిగా మసాజ్ ఇవ్వండి. బాగా ఏమైందంటే బ్లడ్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది బ్రెయిన్కి కదా. ఇలా ట్యాప్ చేసేయండి తలని, అప్పుడు ఈ ఆయిల్ అనేది రూట్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇలా స్లోగా ట్యాప్ చేసేసేయండి. ఇలా ట్యాప్ చేసేసేయండి. నెక్స్ట్ ఇంకా ఈ కోంబుతో ఇలా దువ్వకండి, ఎందుకంటే ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ మొత్తం ఈ కోంబుకి స్టిక్ అయింది. సో ఏం చేయకుండా ఇలా చేసేసేయండి. ఇంకా ఇలానే 1 అవర్ లీవ్ చేసేయండి. 1 అవర్ తర్వాత తల స్నానం చేసుకోండి. అంతే అండి.
ఇదే ఆయిల్ అప్లై చేయడం. ఇలా వీక్లీ ట్వైస్ అప్లై చేశారంటే మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా మట్టుకు తక్కువ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ. జరుగురా. ఇవి ఇప్పుడు గంజి నీళ్ళు అనమాట. తలస్నానం చేయబోతున్నాను. ఈ గంజి నీళ్ళల్లో ఈ క్లినిక్ ప్లస్ షాంపూస్ యాడ్ చేసుకుంటా అనమాట. యాడ్ చేసేసి తలస్నానం చేసేస్తానమాట. ఎస్, కలిపేసేయండి. అంతే, దీంతో తలస్నానం చేయడమే. ఈ గంజి నీళ్ళు కూడా చాలా మంచిది. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి షాంపూ అప్లై చేసేటట్టు ఈ గంజి నీళ్ళల్లో ఇలా అప్లై చేసేయాలన్నమాట. తలస్నానం అయింది. హెయిర్ చూసారా ఎంత షైనింగ్గా ఉందో. పాప హెయిర్ తలస్నానం అయితే అయింది. చూడండి హెయిర్ ఎంత షైనింగ్గా ఉందో.